సార్ తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీస్ పోయాయి. ఎలా పోయాయి? మళ్ళీ ఎందుకు అలాంటి యూనివర్సిటీస్ నిర్మించుకోలేకపోయింది భారత్ అంటే? ఇప్పుడు తక్షశిల, నలంద ఇవి పోవడానికి కారణం ఇన్వేడర్స్. అయిపోయినా కూడా ఇంకా 400 ఉన్నాయని చెప్తున్నాను కదా మీకు. 400 యూనివర్సిటీలు ఏది బ్రిటిష్ వాళ్ళ టైం, బ్రిటిష్ వాళ్ళు నోట్ చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళ టైంకి ఉన్నట్టే కదా. ఏమైపోయినాయి మరి ఇవన్నీ? ఆదరణ లేకపోతే ఎక్కడ నిలుస్తాయి మహేందర్ గారు? ఒకప్పుడు భారతదేశంలో ప్రతి గ్రామంలో 3 రకాల భూములు ఉండేవి. తెలుసా మీకు? తెలుసా? ఎప్పుడైనా విన్నారా అసలు మీరు? కొన్నిసార్లు అంటే 3 రకాలు విన్నా ఏదో. గుడిమాన్యం, బడిమాన్యం, గోచర భూములు 3 రకాలు. బడిమాన్యం ఇట్ ఈస్ ఫర్ ద ఆచార్య. ఒకే ఒక ఆచార్యుడితో పెద్ద పెద్ద కాలేజెస్ నడిచేయి. మానిటోరియల్ సిస్టమ్ అంటారు దాన్ని. మానిటోరియల్ సిస్టమ్ అంటే గురువు గారు ఒక లీడర్ని తయారు చేస్తాడు. లీడర్ ఆ క్లాస్ని ఇచ్చేస్తాడు. లీడర్కి గురువు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇది నాలెడ్జ్ని. దీన్ని మానిటోరియల్ సిస్టమ్ అంటారు. ఈ విషయం గురించి కూడా మనకు ధర్మపాల్ గారు రాస్తున్నారు. అట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా, యూనివర్సిటీస్లో స్పెషాలిటీస్ 60 స్పెషాలిటీస్ ఉండేవి. ఇవన్నీ కూడా అతి తక్కువ సిబ్బందితో నడిచేవి. ఇంకొకటి ఆశ్రమ విద్య అనేది ఉండేది. గురువు గారు బోధించేవాడు, శిష్యుయేమో నేర్చుకునేవాడు శిష్యుడు. ఇదే బట్ ఈ రోజున అలాంటి ఆశ్రమాలు కానీ అలాంటి ఉన్నాయి. ఎవరు పంపిస్తారు చెప్పండి? నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, మీ అబ్బాయిని పంపిస్తారా అని. దీని గురించి కాదు చెప్తున్నది. నా మనవరాల్ని పంపిస్తున్నాం అటువంటి చోటుకి. ఉన్నాయి, లేవని చెప్పకండి, ఉన్నాయి. కానీ వాటిల్ని ఇప్పుడు అవకాశం ఉంటే మా చిన్నోడిని కూడా పంపిస్తాను. తప్పకుండా మీలాంటి జ్ఞానం నేర్చుకోవాలి వాడు అనుకుంటా. అయ్యో, అవకాశాలు ఉన్నాయి, విద్యాలయాలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి. అయితే అప్పుడున్నన్ని లేవు. మీకు ఇంకొక విద్యకు సంబంధించి అడిగారు కాబట్టి చెప్తున్నా. 6,40,000 గ్రామాల్లో 6,80,000 గురుకులాలు ఉండేవి. 6,40,000 గ్రామాల్లో 6,80,000 గురుకులాలు ఉండేవి. బ్రిటిష్ ఎంటర్ అయ్యే ముందు. ఎప్పుడైతే మెకాలే విద్యా విధానం మొదలైందో దాంతో ఈ గురుకులాలన్నీ ఒక్కొక్కటి మాయమైపోయినాయి. గురుకులాల బడి మాన్యాలు కూడా మాయమైపోయినాయి. ఆ ఊరే నడుపుకునేది సార్. ఒక ఊళ్ళో ఒక గురుకులం ఉంటే ఆ గురుకులానికి కావాల్సిన ఇవన్నీ కూడా ఊరే ఇచ్చేసుకునేది. సో సెల్ఫ్ సస్టైన్. మీకు ఈ ఒక్క దీనికే మామూలుగా ఏదో వ్యాకరణం, భాష ఈ కాదు, వృత్తికి సంబంధించినటువంటి గురుకులాలు కూడా ఉండేవి. చాలా విస్తృతమైనటువంటి సిస్టమ్ మహేందర్జీ. ఇది చాలా విస్తృతమైన సిస్టమ్. మనం వాటిలన్నింటినీ క్లోజ్ చేసేసి ఇప్పుడు వేరే సిస్టంలోకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు వేదాల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఒక్క మాట చెప్తాను నేనండి. వేదాలు ఎప్పుడియో తెలియదు, మీకు ఒప్పుకుంటారా? ఎప్పుడియో తెలియదు. కానీ అప్పటి నుంచి మీ జనరేషన్ వరకు వేదాలని తీసుకొని వచ్చారు. లిపి లేకుండా, రాయకుండా ఎట్లా తీసుకొని వచ్చారు? దానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఒక మైండ్ నుంచి ఇంకొక మైండ్కి, అంటే మైండ్ని హార్డ్ డిస్క్ లాగా తయారు చేశారు. ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు నాలెడ్జ్ని. ఒక మైండ్ నుంచి ఇంకొక మైండ్, కానీ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి, ఆ జనరేషన్స్ నీ జనరేషన్ వరకు తీసుకొని వచ్చారు. ఎవరు చెప్పారు చచ్చిపోయిందని? నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు. నిజంగా శ్రద్ధ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. ఊరికే మనం బయటకు అది అందరికీ అందలేదు, ఒకరికేనంట, ఇట్లాంటి మాటలు మాట్లాడుకునే గుంపు ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏది నేర్చుకోలేరు. కారణం ఏంటంటే వాళ్ళు బురద చల్లడం తప్ప వాళ్ళకి నిజంగా నేర్చుకోవాలనే ఇంటెన్షన్ లేదు. నాతోటి రండి, చూపిస్తా. అన్య కులాల వాళ్ళు పోనీ వీళ్ళు అనుకునేటటువంటి నేను నిమ్న అన్యాయి ఇవన్నీ మాట్లాడాను సార్. కాకపోతే ఇంక నేను అది చెప్పాలి కాబట్టి నేను ఆ వర్డ్ వాడుతున్నా. ఎంతమంది వేదాలని నేర్చుకొని ఆ జీవనం జీవిస్తున్నారో నేను చూపిస్తాను రండి. ఈరోజు
అంటే ఈ యజ్ఞాలు యాగాలు బ్రాహ్మలు చేస్తారు, బ్రాహ్మలే చేస్తారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, అద్భుతమైన వేద పండితుడు. ఆయన హీఈస్ ఎస్సీ. అంటే నాకు ఆ మాట అనడానికి నాకు అంటే ఒక మనిషిని ఇచ్చేయడానికి నాకు. ఏ భాషలో రాశారు సార్ వేదిక్? సంస్కృతం. రాయలేదు. వేదము ఈజ్ బేస్డ్ ఆన్ సౌండ్. ఇట్స్ అ సౌండ్ ఎనర్జీ. మీకు ఇంకా ఇది నేను మాట్లాడతా పోతే అది ఇంకా తెల్లారుంది. ఆ సిస్టమ్ వేదాలు సంస్కృతంలోనే, కాకపోతే దానికి స్వర ప్రధానం, శృతి ప్రధానం. వాటికి లిపి లేకుండా స్వరం శృతితో జనరేషన్ టు జనరేషన్స్ నేర్పించుకుంటూ వచ్చారు. ఒక క్యూరియాసిటికల్ క్వశ్చన్ ఉండేది గురుగారు. దేవుళ్ళు మాట్లాడే భాష సాంస్క్రిట్ అనేవారు, దైవ భాష. దేవుడు ఎప్పుడు ఉండేవాడో మనకు తెలియదు. ఆ తర్వాత ఏదో వేదిక్ పీరియడ్ అని, ఆ పీరియడ్ అని, ఈ పీరియడ్ అని ఇక్కడ దాకా వచ్చాము అనుకుందాం. అంటే ఒకప్పుడు దేవుళ్ళు భూమిని పాలిచ్చారు. రామాయణం అనొచ్చు, మహాభారతం అనొచ్చు. దేవుళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మానవ శరీరాన్ని ఎత్తి మనకి జీవించారు. ఇండియన్ ఫిలాసఫీ అంతా ఒక్కటే మహేందర్జీ, ఇది మీరు తెలుసుకోండి. ఇండియన్ ఫిలాసఫీ అంతా మానవుడు మహనీయుడుగా మారడం, మానవుడు దేవుడుగా మారడం, అంతే తప్ప దేవుడు దిగి రావడం, అవతరించడం. ఎస్, దైవీ గుణాలు నీలో ఉంటే నువ్వే దేవుడివి. కృష్ణుడు చెప్తాడు, శ్రేష్టమైన అన్నిటిలో దైవత్వం ఒట్టిపడుతుంది అని. పక్షులలో గరుడు నేను, విన్నారు కదా భగవద్గీతలో. అంటే ఇఫ్ యు బికమ్ ఒక శ్రేష్టమైనటువంటి సిస్టమ్కి నువ్వు చేరుకోగలిగితే యు ఆర్ ద గాడ్. అంటే ఈ భూప్రపంచంలో ఎప్పుడు దేవుడు అనే వ్యక్తి లేదా దేవుడు, అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? మీరు దేవుడు అనే పదాన్ని చాలా సంకుచితమైన అర్థంలో వాడుతున్నారు. దేవుళ్ళు మనుషులు సమకాలంలో నివసించలేదు, అలా జరగలేదా? ఎప్పుడు రాముడు దేవుడే కదా, రామాయణం జరిగింది కదా, మానవ రూపంలో ఉన్నాడు కదా. అప్పుడు ఇక్కడ కాదు, ఎక్కడ జరిగింది రామాయణం? భూమి మీద. రాముడు దేవుడు కాదు, రాముడు మానవుడు, మానవుడుగానే పుట్టాడు. రామాయణం అంతా చదివితే మీకు రాముడు దేవుడు అని, ఎక్కడో అవతార పురుషుడని ఎక్కడా ఉండదు. వాల్మీకి ఒక మానవుడుగానే రామచరిత్రను రచించాడు. ఒక మానవుడుగా ఉండి ధర్మాన్ని నిలబెట్టడంలో అత్యంత ఉన్నతమైనటువంటి విలువల్ని చూపించాడు. కాబట్టి రాముడిని దేవుడిగా కొలుస్తున్నాం. దిస్ ఈస్ ఊరూరా రామాలయాలు కట్టుకొని ఎందుకు కొలుస్తున్నాం మనం? రాముడు దేవుడని కాదు, రాముడు అత్యంత విలువలు కలిగినటువంటి ఉన్న మనుషుల్లో ఆచరణ, అంటే ఉత్తమమైన ఆచరణకు ఆయన మార్గదర్శి. కాబట్టి ఆయనని మనం దేవుడుగా కొలుస్తున్నాం. అంటే మానవమూర్తే దేవుడుగా మనం అనుకుంటాం సార్. మానవుడే దేవుడు సార్, దైవత్వం నీలో ఉంది సార్. ఇప్పుడు మనకి ఆత్మవత్ సర్వభూతాని అని చెప్పి, అంటే ఆత్మ అనేది మొత్తం ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆత్మ. ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి వాడు ఎవడున్నాడో ఆత్మ రూపంలో వాడే దేవుడు. వాడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇంకొక చోట ఉన్నాడు, ఇంకొక చోట ఉన్నాడు. ఎక్కడ లేడు చెప్పండి నాకు. అంటే ఆ కాలంలో దేవుడు అనే, ఇప్పుడు దేవుడు అనే దీనికి మనం ఒక సంకుచితమైనటువంటి దీన్ని తీసుకురావాకండి. దేవుడు అనేది చాలా విస్తృతమైనటువంటి భావన. అసలు భారతీయ భావన, భారతీయ ధర్మము భావనా ప్రధానమైనటువంటి ధర్మం. ఇంకో ప్రశ్న అడగండి ఇవన్నీ గురుగారు. దేవుళ్ళ పీరియడ్లో లేదంటే దేవుడు కోసం దేవాలయాలు కట్టుకోలేదు ఇంతవరకు. ఏం చేసినా మానవుడే సృష్టించుకున్న సృష్టి ఇదంతా. అప్పుడు మరి దేవుడు ఏం చేశారు అని అంటే ఏం చెప్తారు? దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఏం చేయాలా? దేవుడు ఏం చేయాలి చెప్పండి నాకు. ప్రతిసారి దేవుడు నేను ఉన్నాను అని చెప్పడానికి అవసరం ఏంది? దేవుడు ఎప్పుడు ఒక్క నిమిషం, దైవం మానుష రూపేణ ఆయన ఏదైనా చేయదలుచుకుంటే నీ చేత చేయిస్తాడు. నీకెందుకు బుద్ధి ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చేసేదానికి, పని చేసేదానికి, ఆలోచించేదానికి అద్భుతమైనటువంటి బ్రెయిన్ని నీలో పెట్టాడు. నీ శక్తి అంతా నువ్వు పరాధీనం చేసి